ఈరోజు నేను ఐవీఎఫ్ ఎవరికి సజెస్ట్ చేస్తారు అనేది ఇండికేషన్స్ ఆఫ్ ఐవీఎఫ్ గురించి క్లియర్గా చెప్తాను. సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, అంటే మన హ్యూమన్ బాడీలో జరిగే ఫర్టిలైజేషన్ ప్రాసెస్, ఎగ్ స్పర్మ్ కలిసి ఎంబ్రియో తయారయ్యే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మనం బయట ల్యాబ్లో చేస్తున్నాం, ఇన్ విట్రో చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. సో అసలు ఎందుకు ఎగ్ అండ్ స్పర్మ్ తీసి బయట ల్యాబ్లో మనం ఎంబ్రియో తయారు చేస్తున్నాం, దానికి ఇండికేషన్స్ ఏంటి? సో ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ సివియర్ మేల్ ఫ్యాక్టర్, అంటే మేల్స్లో చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ లేదంటే జీరో స్పర్మ్ కౌంట్ కూడా ఉంటుంది, అజోస్పర్మియా అంటాం. సో ఇలాంటి కాజెస్ ఉన్నప్పుడు మేల్లో మనకి స్పర్మ్ అనేది న్యాచురల్గా లేదంటే చిన్న ఐయుఐ మెథడ్స్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో జీరో ఉన్నా కూడా మనము టీజా అనే పద్ధతి ద్వారా లోపల స్పర్మ్స్ డైరెక్ట్గా టెస్టెస్ నుంచి స్పర్మ్ తీసుకొని ల్యాబ్లో ఎగ్లో ఇంజెక్ట్ చేయొచ్చు, దాన్ని ఐవీఎఫ్ ఇక్సీ టీజా అంటాం. సో చాలా తక్కువ ఉంటే కూడా మనం ఇదే పద్ధతిలో స్పర్మ్ తీసుకొని డైరెక్ట్గా శాంపిల్ నుంచి స్పర్మ్ తీసుకొని ఎగ్లో ఇంజెక్ట్ చేస్తాం. సో ఇది ఫస్ట్ మెయిన్ ఇండికేషన్, సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. దాని తర్వాత బైలిటరల్ ట్యూబల్ బ్లాక్, అంటే ఫీమేల్స్లో 2 ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫెలోపియన్ ట్యూబ్స్లో జరుగుతుంది. సో 2 బ్లాక్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది న్యాచురల్గా జరగదు కాబట్టి మనము దాన్ని బయట చేయాల్సి వస్తుంది. సో బైలిటరల్ ట్యూబల్ బ్లాక్ ఈజ్ అదర్ ఇండికేషన్, సెకండ్ వన్. తర్వాత సివియర్ గ్రేడ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్, అంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్లో ఒక్కొక్కసారి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా కూడా ఎగ్ పెరుగుతున్నా కూడా ఒక్కొక్కసారి ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్, అంటే ఈ ఎండోమెట్రియోసిస్లో ఎండోమెట్రియోమాస్ అంటే ఓవరీస్లో సిస్ట్లు ఏర్పడతాయి, బ్లీడింగ్ ఉంటుంది, లోపల అన్ని అతుకులు ఉంటాయి, గర్భసంచికి ఓవరీస్కి అతుకులు ఉంటాయి అండ్ ఇంటెస్టైన్స్కి కూడా అన్ని బ్లాడర్ అన్నీ అతుక్కుపోయి ఉంటాయి బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. సో ఈ సివియర్ గ్రేడ్స్లో ఒకవేళ ఎగ్ పెరిగి ఓవ్యులేషన్ అవుతుంది, ట్యూబ్స్ కూడా పేటెంట్గా ఉన్నాయి, ఓపెన్ ఉన్నాయి అయినా కూడా ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్షిప్, అంటే ట్యూబ్కి ఓవరీకి మధ్యలో ఉండే రిలేషన్షిప్ అనేది మనకి నార్మల్గా ఉండదు ఈ అతుకుల వల్ల. సో అండ్ ఓవరీస్ కూడా సిస్ట్ల వల్ల బరువుతోటి కిందికి వెళ్ళిపోతాయి, ఓవరీస్ అతుక్కొని ఉండొచ్చు యూట్రస్కి. సో ఇలాంటివన్నిటి వల్ల మనకి రిలేషన్షిప్ కూడా ఇంపార్టెంట్, అంటే ఓవరీలోంచి ఎగ్ రిలీజ్ అవ్వగానే ట్యూబ్ అనేది తీసుకునేలాగా ఉండాలి ట్యూబ్ లోపలికి. అది వాటిద్దరి మధ్యలో రిలేషన్షిప్ బాగుంటేనే ట్యూబ్ అనేది ఇమీడియట్గా ఎగ్ని తీసుకోగలుగుతుంది. సో ఈ ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్షిప్ కూడా ఇంపార్టెంట్. సో ఈ ఎండోమెట్రియోసిస్లో ఇది మనకి దెబ్బతింటుంది కాబట్టి ఈ ఎగ్ అనేది ట్యూబ్లోకి రాలేకపోవచ్చు కాబట్టి మనము డైరెక్ట్గా ఓవరీలోంచి ఎగ్ తీసుకొని స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో తయారు చేస్తాం. సో ఇది వన్ మోర్ ఇండికేషన్. తర్వాత చాలా ఎక్కువ ఏజ్ ఉండొచ్చు ఫీమేల్స్లో, 35+ ఉండొచ్చు, ఎగ్స్ తగ్గిపోతూ ఉండొచ్చు, రిజర్వ్ అనేది ఎగ్స్ నంబర్ తగ్గిపోయింది అండ్ ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే మనకి ఎగ్స్ ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఏదైతే మెథడ్లో మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చూసి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. బికాజ్ ఐవీఎఫ్లో వేరే మెథడ్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ఎగ్స్ తగ్గిపోయిన వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం.